గత వారం రోజులుగా పడుతున్న వర్షాలకి తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా విజయవాడ. రావాల్సిన దానికన్నా 2200% ఎక్కువ వర్షం పడింది. కొన్ని వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఇంకా చాలామంది డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ కోసం ఆ వరదల్లో వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అది ఇన్స్టాగ్రామ్ అవ్వనివ్వండి, యూట్యూబ్ అవ్వనివ్వండి, ఈ వరదకి సంబంధించి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఉంటే ఒక్కసారి ఆ కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడేమో బాబు గారు క్యాపిటల్ సిటీని సింగపూర్లో కడతా అని వాటర్ పార్క్ కట్టారని అంటాడు. ఇంకోడేమో జగన్ గారు సెలెక్ట్ చేసిన వైజాగే క్యాపిటల్కి బెస్ట్ అంటాడు. ఈ లోపు ఇంకోటి వచ్చి హుద్హుద్ రాలేదా వైజాగ్లో అంటాడు. అసలు ఈ కొట్టుకోవడం అంతా ఎందుకు? నేనేమంటానంటే, చిన్నపిల్లల గొడవలొద్దు, మెచ్యూర్గా ఆలోచిద్దాం, చిట్టిలేద్దాం. అబ్బే చిట్టీలం వద్దులే కానీ అమరావతి క్యాపిటల్ సిటీగా కరెక్టా కాదా అని తెలుసుకుందాం. అసలు అమరావతి క్యాపిటల్గా ఎందుకు వచ్చింది? జగన్ గారు సీఎం అయ్యాక ఎందుకు మార్చారు? ఈ టాపిక్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ముందు అది చూడండి. ఇప్పుడు డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అమరావతి క్యాపిటల్గా గుడ్ డిసిషనా, బ్యాడ్ డిసిషనా? అవును, మహారాష్ట్ర క్యాపిటల్ ఏంటి? ముంబై. ఎవ్రీ ఇయర్ మాన్సూన్ సీజన్లో ముంబైలోని చాలా ఏరియాస్ వరదల్లో మునిగిపోతాయి. కర్ణాటక క్యాపిటల్ ఏంటి? బెంగళూరు. 2 years బ్యాక్ కార్లు కొట్టుకుపోయేంత వరద వచ్చింది. ఒక హైదరాబాద్, ఒక చెన్నై, ఇలా చాలా సిటీస్ అన్నీ వర్షాకాలం వస్తే చాలు మునిగిపోతున్నాయి. ఇవేమైనా డెల్టా ఏరియాస్లో ఉన్నాయా? కాదే. ఏ కోనసీమో దివిసీమో వరదల్లో మునిగిపోయిందంటే ఒక అర్థం ఉంది, కానీ సిటీస్ వర్షాల్లో మునిగిపోవడం ఏంటి? దీనినే అర్బన్ ఫ్లడ్డింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకున్న ఏ సిటీ కూడా క్యాపిటల్ సిటీలా కన్స్ట్రక్ట్ చేయలేదు. పాపులేషన్ పెరిగే కొద్దీ ఇవి విలేజ్ నుంచి టౌన్స్గా, టౌన్స్ నుంచి సిటీస్గా, సిటీస్ నుంచి మెట్రోపాలిటన్స్గా మారాయి. సో ఇదే ప్రాబ్లం. పాపులేషన్ పెరిగే కొద్దీ ఆ పాపులేషన్ని అకామిడేట్ చేయడానికి ఆ సిటీస్ ఎక్స్పాండ్ అయ్యాయి. ఈ ఎక్స్పాన్షన్లో చెరువుల్ని మూసేసి బిల్డింగ్స్ కట్టారు. ఇప్పుడు చెరువులు మూసి బిల్డింగ్స్ కట్టారని కట్టిన వాడికి, పర్మిషన్ ఇచ్చిన వాడికి తెలుసు, కానీ వర్షానికి తెలియదు కదా. బుజ్జిముండ వచ్చి ఎటెల్లాలో తెలియక అక్కడే ఉండిపోతుంది. కాలువల డైరెక్షన్ మార్చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డ్రైనేజ్ సిస్టమ్ని డిస్టర్బ్ చేశారు, నెగ్లెక్ట్ చేశారు. అండ్ దాట్ లీడ్స్ టు అర్బన్ ఫ్లడ్డింగ్. ఇప్పుడు కోనసీమ, దివిసీమ లాంటి లంక ప్రాంతాల్లో వరదల్ని ఆపడం ఎవ్వడి తరం కాదు, కానీ ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయొచ్చు. దానినే మిటిగేషన్ అంటారు. అదే క్యాపిటల్ సిటీస్లో ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ ఆపాలంటే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి, లేదా ఆ క్యాపిటల్ సిటీని గ్రౌండ్ జీరో నుంచి కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ గ్రౌండ్ జీరో నుంచి కన్స్ట్రక్ట్ చేస్తున్న క్యాపిటల్ సిటీయే అమరావతి. ఒక ప్రాపర్ మాస్టర్ ప్లాన్తో క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో ఫ్లడ్స్ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. ఒక్కటి మటుకు నిజం, ఇప్పుడు అక్కడ ఉన్నది అమరావతి క్యాపిటల్ సిటీ కాదు, అమరావతి పేరు మాత్రమే. అమరావతి ఈజ్ స్టిల్ ఎ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇప్పుడేమంటారు? Do you still think Amravati is good as capital? If you found this video informative, please do like, share, subscribe and follow The Modern Teacher.